రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చెరువు ఒడ్డున ఇద్దరు కోడళ్ల ఇల్లు. అనగనగా రామాపురం అనే గ్రామంలో శారద కుటుంబం ఉండేది. శారద కుటుంబంలో భర్త రామయ్య, పెద్ద కొడుకు రమేష్, పెద్ద కొడలు రమ్య, చిన్న కొడుకు రవి, చిన్న కోడలు చంద్రిక ఉండేవారు. ఏంటండి, ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు? అదే, ఆ చెరువు దగ్గర మనకు స్థలం ఉంది కదా, ఆ స్థలాన్ని ఊరికే ఎందుకట్ట వదిలేయటమా అని. ఇంకెప్పుడు ఆ స్థలం గురించి ఎత్తకండి, దయచేసి కుదిరితే అమ్మేద్దాం. ఇంతలోనే అక్కడికి వస్తుంది రమ్య. ఏంటి అత్తయ్య, స్థలం అంటున్నారు, అమ్మేస్తాం అంటున్నారు, ఏంటి విషయం? నీకెందుకు రమ్య, స్థలం లేదు ఏమీ లేదు. ఇంతలోనే అక్కడికి వచ్చిన చిన్న కోడలు. అత్తయ్య, ఇలా ఇన్స్టా వీడియో చూడండి, ఒకావిడ ముగ్గేసినందుకు ఎన్ని లైక్స్ వచ్చాయో. అయితే ఇప్పుడేం చేయమంటావ్? వాళ్లకు లైక్లు వస్తే మనకేంటి చెప్పు. అది కాదు అత్తయ్య, ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముందంటే ముసలి వాళ్ళ వీడియోస్ చేస్తుంటే చాలా పాపులర్ అవుతున్నాయి. అందుకే. మొత్తానికి నన్ను ఇందులో లాగాలనుకుంటున్నావా? ఇందులో తప్పేముంది అత్తయ్య? సరే, మీ ఇష్టం అత్తయ్య. మిమ్మల్ని పాపులర్ చేద్దామనుకుంటే మీరు ఒప్పుకోట్లేదు, ఏం చేయని మరి మీ కర్మ అంటూ చిన్న కోడలు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదేంటి రమ్య, చంద్రిక అలా అనింది? వీడియోలు తీయమని నేనేం అడగలేదుగా. ఈ ఇన్స్టా వల్ల పిచ్చిదైపోతుంది ఏంటో పాపం. తానే నెమ్మదిగా మారుతుందిలేండి అత్తయ్య. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు శారద, చంద్రిక, ఎక్కడికి వెళ్తున్నావ్? బట్టలన్నీ తీసుకొని వెళ్తున్నావ్ ఎందుకు? చెరువు దగ్గరకు తీసుకొని వెళ్తున్నా అత్తయ్య. అదేంటి, మన దగ్గర ఉతకవా? ఉతకొచ్చు అత్తయ్య, వాషింగ్ మిషన్ కూడా ఉంది. కానీ చెరువులో బట్టలు ఉతికితే ఎంత తెల్లగా వస్తాయో నా ఫాలోవర్స్ కి చెప్పడానికి చెరువు దగ్గరకు వెళ్తున్నాను, బట్టలు ఉతుకుదామని. అమ్మ రమ్య, నువ్వు కూడా వెళ్తున్నావా చెరువు దగ్గరకు? అవును అత్తయ్య, రమ్యని కూడా రమ్మన్నాను. తను చెరువు వద్ద ఇత్తడి సామాన్లు తోమిద్ది, నేను బట్టలు ఉతికి వీడియోస్ చేస్తాను. మీ వీడియోస్ పిచ్చి తగలేయా? సరే వెళ్ళండి, మీ ఇష్టం. అలా చిన్న కోడలు, పెద్ద కోడలు ఇద్దరు చెరువు దగ్గరకు వెళ్లి పని చేసుకొని వచ్చేస్తారు. అత్తయ్య, ఈ వీడియో చూడండి ఎలా తీశానో, అలాగే ఈ వీడియోని పోస్ట్ చేశాను. శారద గట్టిగా నవ్వుకుంటూ, నీ తెలివి తగలేయా? చెరువులో సరుపు ప్యాకెట్ వంపేసి తర్వాత అందులో బట్టలు ముంచడమేంటే? అదేమైనా బకెట్ అనుకున్నావా ఏంటి? ఇంతలోనే అక్కడికి చిన్న కొడుకు రవి వస్తాడు. అమ్మా, చంద్రిక వల్ల నా పరువు పోతుంది. ఈ చంద్రిక పెట్టిన పోస్ట్ వల్ల మా ఆఫీసులో ఏమన్నారో తెలుసా? నీ భార్యకి పిచ్చి పట్టినట్టుంది, ఒకసారి పిచ్చాసుపటల్లో చూపించు అంటున్నారు. ఈ మాటకు పెద్ద కోడలు రమ్య, శారద, రామయ్య, రవి అందరూ గట్టిగా నవ్వుకుంటారు. ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు. అమ్మా, ఈ గిన్నె మనదిలానే ఉంది కదా? అవునురా, మనోస్తువే. వాడవను వింటేజ్ గిన్నె దొరికిందని రీల్ పెట్టాడు. అవునత్తయ్యా, చెరువులో గిన్నెలు కడుగుతుంటే పడిపోయింది, నేనేం చేయను? మీకు చెప్పి తిడతారని చెప్పలేదు. ఇదంతా చంద్రిక వల్ల వచ్చింది. పోనీ చెరువుకు వెళ్ళింది, బట్టలు తికింది తప్పులేదు. కాని బట్టలు తికే పద్ధతేంటి? గిన్నె ఆ చెరువులో పడిందని బాధలేదు కాని ఆ ఫోన్ చెరువులో ఎందుకు పడిపోలేదనేదే నా బాధ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు ఇంటి ఓనర్ వచ్చి, ఏమ్మా, మీరు ఇల్లు ఖాళీ చేయాల్సింది. ఎందుకండి? మేము ఇక్కడ పెద్దిల్లు కట్టాలి అనుకుంటున్నాం, మీకొక నెల టైం ఇస్తాం, ఈలోగా మీరు ఇల్లు ఖాళీ చేయండి. అలా ఇంటి ఓనర్ వెళ్లిపోయాక శారద, ఓ పని చేద్దామా? చెరువు దగ్గర మనకు ఎట్టాగో స్థలం ఉంది కదా, అక్కడి ఓ ఇల్లు కట్టుకుందామా? ఆ స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టుకోవద్దు అంటూ శారద మార్కెట్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు చెప్పండి మామయ్య, ఎప్పుడు మీరు ఆ చెరువు స్థలం పేరెత్తుతారు కాని అత్తయ్య దాని గురించి మాట్లాడరు. ఎందుకు అత్తయ్య అలా మాట్లాడుతారు ప్రతిసారి? ఏమీ లేదమ్మా, కొన్నేళ్ల క్రితం మీ అత్తయ్యకు ఒక కల వచ్చిందట. ఆ కలలో ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టుకున్నట్టు, పెద్ద వర్షాలు పడి చెరువు నుంచి నీళ్లొచ్చి ఇల్లు మునిగిపోయినట్టు మీ అత్తగారికి కలొచ్చింది. ఆ కల మీ అత్తయ్యకు రావడమే పాపం. ఆ రోజు నుండి ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టాలంటే భయపడిపోతుంది. అంతేనా? ఏదైనా పెద్ద కారణం ఉందేమో అని ఊహించుకుంటున్న మామయ్య నేను. ఈ
నాకు అలానే అనిపిస్తుందిలే అమ్మా, మీ అత్తగారి ప్రవర్తన అలా ఉంది మరి. అయితే అత్తయ్య మనసు మారేలా చేసి మనం చెరువు దగ్గర ఇల్లు కట్టుకుందాం. దీనికి ఏదొక పథకం చేయాలి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు, అత్తయ్య, మీకో విషయం చెప్పాలి. ఏంటి రమ్య అది? మన ఊరి సర్పంచ్ రాఘవయ్య తెలుసు కదా, అతను కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఎవరైనా స్థలాలు ఖాళీగా ఉంటే కొనుక్కోవాలి అనుకుంటున్నాడు. మనకేమో ఎక్కడ స్థలాలు లేవు కదా. ఒకవేళ ఉండుంటే ఆ రాఘవయ్య కొనుక్కునేవాడు. ఈ రోజుల్లో స్థలాలు ఉండేవాడే ధనవంతుడు. కొంతమంది మూర్ఖులు ఖాళీగా వదిలేస్తున్నారు అత్తయ్య. అలాంటి స్థలాల్ని ఇలాంటి డబ్బున్న వాళ్ళు, అంటే మన రాఘవయ్య లాంటోళ్లు కొనుక్కుంటున్నారన్నమాట. అవును అత్తయ్య, మనకు స్థలం ఉంటే బాగుండేది. అక్కడ ఇల్లు కట్టేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. మీరు చెప్పింది నిజమే. నేను ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించాను. మనక్కూడా స్థలం ఉంది, మీకింతవరకు చెప్పలేదు. కాని ఇప్పుడు చెప్తున్నాగా, ఆ రాఘవయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మన భూమి కొనకూడదు. కాబట్టి మనమే అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి. చంద్రిక, రమ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అవునా అత్తయ్య, ఇప్పటికైనా నిజం చెప్పారే. ఇంకెందుకు ఆలస్యం, ఇంటి పనులు మొదలు పెడదాం. ఏవండి, ఆ ఏర్పాట్లేవో చేయండి. నువ్వు చెప్పావుగా శారదా, నేను పని మొదలు పెడతానులే. ఇక మొదట నీ పర్మిషన్ ముఖ్యం. అది వచ్చేసిందిగా, ఇంకెందుకు ఆగుతాను చెప్పు. మన ఇల్లు అందరి ఇల్లాలా ఉండకూడదు. రాఘవయ్య మన ఇల్లు చూసి ఆశ్చర్యపోవాలి. సర్లే శారదా, నువ్వు చెప్పావుగా, ఇక బాగా ఆలోచిస్తానులే. అనుకున్నట్లుగానే ఇల్లు కట్టడం పూర్తి చేశారు. పెద్దగా బాగా కట్టారు. గృహప్రవేశానికి అందరూ వచ్చారు. రాఘవయ్య కూడా వచ్చాడు. రండి రాఘవయ్య గారు. ఇల్లు బాగా కట్టారు శారద గారు. ఈ ఊరిలో మీ ఇల్లే బాగుంది అందరిళ్ల కంటే. మీరలా అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. సరే, మీకీ ఊర్లో స్థలాలు కొంటున్నారంట కదా, మరి అనుకున్నట్లుగా కొనేశారా? స్థలాలు కొనటం ఏంటండి? అయినా నేను స్థలాలు కొంటున్నానని మీకెవరు చెప్పారు? అసలే ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు. అప్పులయ్యాయి, అవి ముందు తీర్చాలి. అయినా మీకు ఇదంతా ఎవరు చెప్పారు చెప్పండి. ఇదంతా అబద్ధం అయితే సర్లే అండి శారద గారు, రామయ్య గారు, మీ ఇల్లు బాగుంది, ఆలస్యం అయింది. ఇక నేను వెళ్ళొస్తా. రాఘవయ్య వెళ్లిపోయాక రామయ్య, శారద ఇద్దరు దిక్కులు చూస్తూ ఉంటారు. ఇదంతా మీ ఐడియానేగా? ఎప్పటి నుండో మీకు చెరువు దగ్గర ఇల్లు కట్టుకోవడం ఇష్టం కనుక ఇట్టా అబద్ధం చెప్పి ఇల్లు పూర్తి చేశారు. మీకిది తప్పుగా అనిపించట్లేదు? తప్పేముంది అత్తయ్య, చక్కగా ఇల్లు కట్టుకున్నాం, సుఖంగా ఉంటున్నాము. మీరు చెప్పింది కూడా నిజమేలే కోడల్లారా. ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం మర్చిపోయా. ఈ ఇల్లు మా అత్తయ్యది అని పెట్టాలి. హమ్మయ్య, బతికించావే. ఈ ఇల్లు మా అత్తదని పోస్ట్ పెట్టకుండా ఇల్లు మా అత్తయ్య కట్టిందని పెట్టలేదు. దానికి సంతోషంగా ఉందమ్మా. శారద అన్న మాటలకు ఇంట్లో అందరూ నవ్వుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం.